నెక్స్ట్ హర్యంక వంశం 544 BC నుండి 413 BC వరకు ఈయన రూల్ చేస్తారు. ఈ హర్యంక వంశం అనేది రూల్ చేస్తామమ్మా. ఓకే, అయితే ఇందులో స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. బింబిసారుడు స్థాపకుడు. భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి రాజు ఎవరంటే బింబిసారుడు. ఓకే, అయితే బింబిసారుని కాలం 544 నుండి 493 BC. ఓకే, ఈయనకు రాజధాని రాజగృహం లేదా గిరివజం. ఓకే, బిరుదు సైనిక లేదా శ్రేణిక అంటాం. సైనిక లేదా శ్రేణిక. ఓకే, ఈయన గౌతమ బుద్ధునికి సమకాలికుడు. గౌతమ బుద్ధునికి సమకాలికుడు. అలాగే వర్ధమాన మహావీరునికి దగ్గరి బంధువు ఈయన. ఎవరు? బింబిసారుడు. ఓకే, ఇక రాజగృహము సోన్ నది పక్కన ఉంది మా. సోన్ నది. అయితే నోట్, సోన్ నదిని ఏమంటామంటే బంగారం ప్రవహించే నది అంటారు. సోన్ నదిని బంగారం ప్రవహించే నది అంటారు. ఓకే, ఇక బింబిసారునితో ప్రారంభమైన మగధ సామ్రాజ్యము మౌర్య అశోకుడి కళింగ యుద్ధం వరకు వెళ్తుందిమ్మా. ఓకే, బింబిసారుతో ప్రారంభమైన మగధ సామ్రాజ్యం మౌర్య అశోకుడి కళింగ యుద్ధం వరకు వెళ్ళింది. ఓకే, ఇక బింబిసారుడు చెల్లనను వివాహం చేసుకోవడం ద్వారా రాజ్యమును విస్తరింపజేశాడు. చెల్లనను వివాహం చేసుకోవడం ద్వారా విస్తరింపజేశాడు రాజ్యాన్ని. ఓకే, చెల్లన ఎవరు? వైశాలి రాజు చేతకుని కుమార్తె. వైశాలి యొక్క రాజు చేతకుని కుమార్తె. ఓకే, ఇక బింబిసారుడు అంగరాజ్యంను జయించి అతని కుమారుడైన అజాత శత్రువును రాజపతినిగా నియమించాడు. బింబిసారుడు అంగరాజ్యంను జయించి అతని యొక్క కుమారుడు ఎవరు? అజాత శత్రువుని రాజపతినిగా నియమిస్తాడు. ఓకే, ఇక కోసలరాజు ప్రసేనజిత్తు యొక్క సోదరి అయిన కోసలాదేవిని వివాహం చేసుకోవడం ద్వారా రాజ్యాన్ని కాశీ ప్రాంతంలో పొందాడు. చూడమ్మా, కోసలరాజు యొక్క ప్రసేనజిత్తు సోదరైన కోసలరాజు ప్రసేనజిత్తు సోదరైన కోసలదేవిని వివాహం చేసుకోవడం ద్వారా కాశీని కట్టంగా పొందాడు. ఓకే, కాశీ ప్రాంతం. కాశీ అనేది ప్రస్తుత వారణాసి నగరం. ఓకే, ఇక పంజాబ్ ముద్రరాజ్య కుమార్తె అయిన భీమనను వివాహం చేసుకుంటాడు. భీమన. ఓకే, ఇక బింబిసారుడు మొదటిసారిగా భారత్లో సిద్ధ సైన్యంను అంటే రెగ్యులర్ అండ్ స్టాండింగ్ ఆర్మీని ఏర్పరిచి సేనియా అనే బిరుదు పొందాడమ్మా. ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం సేనియా అనే బిరుదు అని ఎవరికి ఉంది? మనకు బింబిసారునికి ఉందిమ్మా. ఓకే, భారత్లో మొట్టమొదట బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు ఎవరంటే బింబిసారుడు. మొట్టమొదట బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు బింబిసారుడు. ఈ బింబిసారుడు ఆస్థాన వైద్యుడు ఎవరంటే జీవకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. జీవకుడు. అయితే బింబిసారుడు ఉజ్జయిని రాజ్య చండ ప్రచోద మహాసేనునికి వచ్చిన కామెలను నయం చేయుటకు జీవకుని పంపుతాడమ్మా. ఓకే, సో బింబిసారుడు చెల్లనకు జన్మించిన వాడే అజాత శత్రువు. అజాత శత్రువు ఎవరమ్మా? బింబిసారుడు. మరి చెల్లనకు జన్మించిన వాడే అజాత శత్రువు. ఈ అజాత శత్రువు యొక్క కాలము 492 BC నుండి 460 BC. ఓకే, అజాత శత్రువు. ఇక బౌద్ధ వాజ్మయం ప్రకారంగా ఇతను తన తండ్రి బింబిసారుని చంపి రాజ్యానికి వస్తాడు. అంటే దేవదత్తుని సహకారంతో, దేవదత్తుని ప్రేరణతో. ఓకే, బౌద్ధ వాజ్మయ పరంగా తండ్రిని చంపి రాజ్యానికి వస్తాడు. ఎవరు? అజాత శత్రువు. ఓకే, అయితే భారత్లో మొదట పితృహంతకుడు ఎవరంటే ఈయననే, అజాత శత్రువే. ఈ రాజధాని వచ్చేసి రాజగృహ. బిరుదు కునిక. ఈయన యొక్క బిరుదు ఏంటి? కునిక. ఇక ఈయన జయించిన రాజ్యాలు ఏదంటే కోసల, కాశీ, వైశాలి. కోసల, కాశీ, వైశాలి రాజ్యాలను అజాత శత్రు జయించాడమ్మా. ఇక కోసల రాజు ప్రసేనజిత్తు కుమార్తె వజిరాను వివాహం చేసుకున్నాడమ్మా. వజిరాను వివాహం చేసుకున్నాడు. ఎవరు? అజాత శత్రువు. ఓకే, ఇక మేనమామ ప్రసేనజిత్తుతో యుద్ధం చేసి విజయం సాధించి ఆయన మేనమామ యొక్క కూతుర్నే చేసుకున్నాడు ఆయన. ఎవరు? వజిరాను. ఇక అజాత శత్రువు ఉపయోగించిన నూతన యుద్ధ పరికరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది? మహాశిల కంటక, రథముసలం. మహాశిల కంటక, రథముసలం అనే ఒక నూతన యుద్ధ పరికరాలు అనేది ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటయ్యా అది? రథముసలం అంటే రథచక్రాలకు కట్టిన ఇనుపదూలం. రథముసలం అంటే రథచక్రాలకు కట్టిన ఇనుపదూలం. ఇక మహాశిల కంటక అంటే శత్రువుపై బరువైన రాళ్ళు విసిరే యంత్రం. శత్రువుపై బరువైన రాళ్ళు విసిరే యంత్రం ఇది. ఓకే, ఇది. ఇక అజాత శత్రువు గౌతమ బుద్ధుడు మరియు వర్ధమాన మహావీరునికి సమకాలికుడు. అంటే బింబిసారుడు సమకాలికుడే ప్లస్ అజాత శత్రువు కూడా సమకాలికుడే. ఓకే, ఇక అజాత శత్రువు సోన్ నది ఒడ్డున పాటలీపుత్ర అనే కోటను నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడిగాడు క్వశ్చన్ ఇది. ఓకే, అజాత శత్రువు సోన్ నది ఒడ్డున
పాటలీపుత్రం స్వర్ణది లేదా ఇది గంగా నది ఒడ్డున. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి. ఇతను వైశాలి నగరంకు చెందిన అమ్రపాలి అనే నాట్యగత్య లేదా వైశ్యను ప్రేమించాడమ్మా. అమ్రపాలి అనే నాట్యగత్య లేదా వేశ్యను ప్రేమించింది ఎవరంటే అజాతశత్రువు. ఎవరి అమ్రపాలి అంటే బౌద్ధ మతంలో చేరిన మొదటి నాట్యగత్య లేదా మొదటి వేశ్య. ఓకే, ఆ విధంగా కూడా చదవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ అమ్రపాలిని ప్రేమించాడు. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 423లో ఈయన మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. ఎక్కడ? రాజగృహంలో నిర్వహించాడు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే మహాకాశ్యపుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి బౌద్ధ సంగీతం. మనకు మొత్తం బౌద్ధ సంగీతులు 4 ఉన్నాయి. ఓకే, చూసుకున్నాం. ఇంకా ఈయన తర్వాత వచ్చింది ఎవరంటే ఉదయనుడు, అజాతశత్రువు కొడుకు ఉదయనుడు. ఓకే, 444 మధ్య. ఓకే, ఈయన తండ్రి అజాతశత్రువుని చంపి రాజ్యానికి వచ్చాడు. చూడండి, జో కరేగా ఓ మరేగా అన్నట్టు. అజాతశత్రువు వాళ్ళ తండ్రి బింబిసారుని చంపి రాజ్యానికి వస్తాడు. అయితే అజాతశత్రువు యొక్క కొడుకు ఉదయనుడు కూడా అజాతశత్రువుని చంపి రాజ్యానికి వస్తాడు. ఓకే, సో చూసుకోండి. ఇక రాజధాని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చాడు. ఈయన రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చాడు. అయితే ఉదయనుడు దేవయాని మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఉదయనుడు దేవయాని మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఓకే, ఇతని తర్వాత 4 రాజులు కూడా పితృహంతరకులే. దాదాపు ఇలా వంశం అంతా దాదాపుగా పితృహంతరకులే. తండ్రిని చెప్పి రాజ్యానికి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరు. ఇక ఈయన తర్వాత వచ్చింది ఎవరంటే నాగదాసకుడు. ఈయన ఓకే, ఈయన హర్యంక వంశంలో చివరి వాడు. ఈ నాగదాసకుని శిశునాగ వంశంలో ఎవరయ్యా? శిశునాగుడు చెప్పి ఆయన రాజ్యానికి వస్తాడు. ఓకే, ఇది చూసుకోండి ఒకసారి.